హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ కష్టపడే రైతు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా కష్టపడి తన పొలంలో పని చేసేవాడు. వర్షం వచ్చినా ఎండ మండినా తన పనిని ఎప్పుడూ వదిలేవాడు కాదు. అదే గ్రామంలో సోమయ్య అనే మరో రైతు ఉండేవాడు. అతను మాత్రం బద్ధకంగా ఉండి రేపు చేద్దాం అని పనిని వాయిదా వేస్తూ ఉండేవాడు. ఒక సంవత్సరం వర్షాలు బాగా పండాయి. రామయ్య సమయానికి దున్ని విత్తనాలు వేసి పంటను బాగా పెంచాడు. సోమయ్య ఆలస్యంగా విత్తనాలు వేసినందున అతని పంట సరిగ్గా పెరగలేదు. పంట కోత సమయం రాగానే రామయ్యకు మంచి దిగుబడి వచ్చింది. అతను ఆనందంగా తన కుటుంబంతో జీవించాడు. కానీ సోమయ్యకు చాలా తక్కువ పంట వచ్చింది. అప్పుడు తన తప్పును తెలుసుకొని కష్టపడితేనే ఫలితం దక్కుతుందని గ్రహించాడు. పంట కోత సమయానికి రామయ్య మంచి దిగుబడి సాధించి కుటుంబంతో సంతోషంగా జీవించడం, కష్టపడితేనే పని చేయాలని సోమయ్య నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి సోమయ్య కూడా కష్టపడి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. తరువాతి సంవత్సరం అతనికి మంచి పంట వచ్చింది. నీతి: కష్టానికి ఎప్పుడూ తగిన ఫలితం లభిస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా శ్రమిస్తే విజయం తప్పకుండా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.